వంకాయ మిండాలు. వంకాయ మిండాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. వంకాయ, ఉల్లిపాయ ముక్కలు, వెనిగర్, పసుపు, కారం, ఉప్పు, టమాటో సాస్, మెంతులు, జీలకర్ర, పంచదార, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పేరు ఎలాగా డిఫరెంట్గా ఉందో ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చపాతీలో తర్వాత రైస్లో చాలా బాగుంటుంది. ఈవెన్ దోశలో కూడా రోల్ చేసి తీసుకోవచ్చు, చపాతీలో రోల్ చేసి తీసుకోవచ్చు, ఈవెన్ శాండ్విచ్లో కూడా దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు వంకాయని కట్ చేసి రెడీ చేసుకుందాము. సో మనకి వంకాయ కట్ చేయాలంటే కంపల్సరీ సాల్ట్ వాటర్ ఉండాలి కదా. ఇందులో ఏంటంటే మనము వంకాయని లెంత్ వైజ్ కట్ చేసేసుకోవాలి. అంటే లుక్ బాగుంటుంది అన్నమాట. ఇంకా వేరే వెజిటేబుల్ అంటూ ఏముండదు. ప్యూర్గా మనం ఇందులో వంకాయ ఉపయోగించుతున్నాము, ప్లస్ కొంచెం అంతా ఉల్లిపాయలు ఉపయోగిస్తామన్నమాట. ఫస్ట్ అయితే ఇట్లాగా స్ట్రైట్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము చక్కగా వంకాయలు కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ దీన్ని మనం ఏంటంటే లెంత్ వైజ్ కట్ చేసుకుందాం. ఇలా పొడుగ్గా. సో వంకాయ ఏంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనకి క్యాలరీస్ ఇందులో తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ఫైబర్ ఏంటంటే మంచి ఫైబరు, అది మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ట్రైగ్లిజరైడ్స్, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ప్రాపర్గా కంట్రోల్ అవ్వవో వాళ్ళకి ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ ట్రైగ్లిజరైడ్స్ని కూడా ఈ వంకాయని మనం రెగ్యులర్గా తీసుకుంటే కనుక ట్రైగ్లిజరైడ్స్ తగ్గే అవకాశం ఉందన్నమాట. సో చక్కగా కట్ చేసేసుకున్నాము, అన్నీ లెంత్ వైజ్ కట్ చేసేసుకున్నాము. సో మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుందాము. సో వంకాయ ఏంటంటే ఆ ఫైబరు కొలెస్ట్రాల్ని తగ్గించటం, అలాగే ట్రైగ్లిజరైడ్స్ని నార్మలైజ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ ఫైబర్ ఏదైతే ఉందో అది కోలన్ క్యాన్సర్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని కొంత రీసెర్చ్ చెప్తుంది అన్నమాట. సో అంత ఇంపార్టెంట్గా మనకి టేస్ట్ ఇవ్వటమే కాకుండా అది కలర్ అనేది ఇవ్వటమే కాకుండా డిష్కి మనకి ఆరోగ్యానికి బోల్డ్ అంతా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇక్కడ అది ప్యాన్ హీట్ అయిపోయింది కదా, మనం కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వంకాయల్ని డైరెక్ట్గా ఇందులో ఫ్రై చేసుకోవాలి. మనము ఫస్ట్ వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. సో వంకాయలు యాడ్ చేసి ఇది మూత పెట్టేద్దాము. ఈ లోపల మనము జీలకర్ర, మెంతులు కొద్దిగా క్రష్ చేసుకుందాం. సో ఫస్ట్ కొంచెం అంత జీలకర్ర పౌడర్ ఫామ్లో కాకుండా జస్ట్ కొద్దిగా క్రష్ చేయాలన్నమాట. సో చక్కగా క్రష్ చేసేసుకున్నాము. ఇది ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు మెంతులు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఇంకా ఈ కర్రీ డయాబెటిక్ ఫ్రెండ్లీ అయిపోతుంది అన్నమాట. సో ఎందుకంటే మెంతులు అనేవి మనకి షుగర్ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటాయి కాబట్టి. క్రష్ చేసుకున్నటువంటి జీలకర్ర, మెంతులు
నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు. నెక్స్ట్ మనము ఇలా లెంత్ వైజ్ కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఇలా లెంత్ వైజ్ కట్ చేసుకున్నాం కదా, అని ఇట్లా కొంచెం అంత ఇట్లా ఓపెన్ చేసి యాడ్ చేద్దాం. సో మనకి మేజర్గా ఏంటంటే వంకాయ మాత్రం కుక్ అవ్వాలి, ఉల్లిపాయలు అంత ఎక్కువ కుక్ అవనవసరం లేదనమాట, జస్ట్ మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం కారం, అలాగే పసుపు, కొంచెం అంత షుగర్, ఒక 2-3 స్పూన్లు టమాటో సాస్, తర్వాత కొద్దిగా వెనిగర్. సో చూసారు కదా, ఇది టోటలీ డిఫరెంట్గా మన ఫాస్ట్ ఫుడ్ ఎలాగుంటుందో ఆ టైప్లో ఉంటుంది. అందుకని ఇది చక్కగా మనం చపాతీలో రోల్ చేసుకుని తీసుకోవచ్చు, దోశలో రోల్ చేసి తీసుకోవచ్చు, తర్వాత శాండ్విచ్లో కూడా పెట్టి ఇది తీసుకోవచ్చు అన్నమాట. సో చక్కగా మిక్స్ అయిపోయింది. జస్ట్ 2 minutes వెయిట్ చేస్తే మనకి వంకాయ విండాలు రెడీ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో చెక్ చేద్దాము, ఒక 2 minutes అయిపోయింది కదా. వావ్, ఆ వెనిగర్ ఫ్లేవర్ టక్కమని ముక్కలోకి వచ్చేస్తుంది, అంత బాగుంది, చాలా అప్పిటైజింగ్గా అనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను, దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో చాలా యూనిక్గా ఉంది, మన రెగ్యులర్ కర్రీస్ లాగా కాకుండా ఇందులో టమాటా సాస్ తర్వాత వెనిగర్ యాడ్ చేసేటప్పటికి మొత్తం టేస్ట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ మనం జీలకర్ర తర్వాత మెంతులు ఇందులో యాడ్ చేసాం కదా, అది కూడా ఈ టేస్ట్ని చాలా డిఫరెంట్గా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. టేస్ట్ని ఎన్హాన్స్ చేయటమే కాకుండా ముఖ్యంగా ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక స్పెషల్ డిష్ లాగా చేయాలి అని అంటే కనుక డెఫినెట్గా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన డిష్. క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది. తర్వాత మెంతులు యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఆ షుగర్ లెవెల్స్ని నార్మలైజ్గా ఉండిస్తుంది అనమాట. సో అందుకోసం అనేసి క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నా కూడా వంకాయ ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి డిష్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నా కూడా నిరభ్యంతరంగా గిల్టీ లేకుండా తీసుకోవచ్చు అనమాట. సో మెంతులు ఉన్నాయి అండ్ వంకాయ మిక్స్ ఉంది కాబట్టి టేస్ట్కి మనము చక్కగా వెనిగర్ ఇంకా టమాటా సాస్ ఇందులో యాడ్ చేసాం. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. సో సర్వ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వెనిగర్ ఇంకా టమాటో సాస్ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఉల్లిపాయలు పింక్ కలర్లోకి వచ్చేసాయి అన్నమాట. ఉల్లిపాయలు వేగకుండా చూసుకోవాలి, అందుకనే మనము లేట్గా యాడ్ చేయాలి దీంట్లో. పిల్లలకి ఇది మాత్రం ఒక స్పెషాలిటీ డిష్ లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు బయట ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఆ సాసులు ఇవన్నీ మసాలాలు యాడ్ చేసినటువంటి ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇది చపాతీ రోల్లో చేసిస్తే కనుక చక్కటి స్నాక్ లాగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేసేయండి. వంకాయ బిండాలు రెడీ అయిపోయింది. వంకాయ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. వంకాయలో ఉండే పీచు ఆకలిని తగ్గించి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది జీవక్రియకు ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియాను డెవలప్ చేయడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. వంకాయ సహాయంతో బరువు కూడా తగ్గించుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ మొత్తంలో నీటిని కలిగి ఉంటుంది, తక్కువ క్యాలరీను కలిగి ఉంటుంది. దీని కారణంగా ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్లో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మధుమేహాన్ని నియంత్రించడానికి వంకాయ మంచి ఆహారంగా పరిగణించబడుతుంది.
వంకాయలోని క్లోరోజెనిక్ మూలకం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు.